వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడు. మా రక్షకుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు వ్రాసిన 3వ పత్రిక, అపోస్తలుడు యోహాను వ్రాసిన 3వ పత్రిక, ఒకే అధ్యాయము 11వ వచనము మొదలు వాక్యాన్ని ధ్యానించాలి. 11వ వచనం, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. Beloved, do not imitate evil, but imitate good. Imitate good, but not evil. చెడు కార్యము అంటే ఏమిటి, మంచి కార్యము అంటే ఏమిటి, రెండు తెలియకపోతే దేని ప్రకారం నడవకూడదు, దేని ప్రకారం నడుచుకోవాలో తెలియకుండా పోతుంది. చెడు కార్యము అనగా డెఫినేషన్ ఏంటి, మంచి కార్యము అంటే డెఫినేషన్ ఏంటి, ఈ రెండు తెలియకుండా నడవకుండా ఆగగలగటం సాధ్యం కాదు. కనుక క్రైస్తవుడు ఈ అవేర్నెస్ కలిగి ఉండాలి. ఈ అవేర్నెస్ ఎందుకు కావాలి అంటే మనం లోకంలో ఉన్నాం, మనుషుల మధ్య జీవిస్తున్నాం. ఈ మాట చెప్పిన తర్వాత సాక్ష్యాన్ని గురించి రాశాడు. ఇది 11వ వచనంలో ఈ మాట రాశాడు. 12వ వచనంలో ఎగ్జాంపులరీ లైఫ్ కలిగిన దేమేత్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేమేత్రి అనేటువంటి ఒక మంచి విశ్వాసి ఎటువంటి మంచి కార్యములు చేశాడు, ఎటువంటి సత్యము చేత సాక్ష్యం పొందాడు, సంఘము చేత ఏ విధంగా సాక్ష్యం పొందాడు, దేవుని చేత ఏ విధంగా సాక్ష్యం పొందాడు. మనం ఇంటిలో కూర్చొని, గదిలో కూర్చొని బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ చక్కగా మధ్యాహ్నం భోజనం చేసుకొని మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ సమాజంతో సంబంధం లేకుండా మోనస్ట్రీ లైఫ్ గడిపామనుకోండి, ఏముంటుంది ఆ జీవితం ఏమిటి, ఆ జీవితం అచీవ్మెంట్ ఏమిటి, విట్నెస్ ఏమిటి, జీరో. ఒక వ్యక్తి సమాజంలో బ్రతికి జీవించి క్రీస్తును గుర్చిన సాక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అది ప్రయోజనకరమైన జీవితం. అందుకనే క్రైస్తవ జీవితం సన్యాసి జీవితం కాదు, సమాజ జీవితం. ఒక బిషప్ ఉన్నాడు అనుకోండి, హైందవ ధర్మంలో బిషప్ ఖచ్చితంగా సన్యాసి అయి ఉంటాడు. పీఠాధిపతి అంటారు, బిషప్ని తెలుగులో పీఠాధిపతి అంటారు. హైందవ్యంలో పీఠాధిపతి అంటే కాషాయం కట్టినాడు, భార్య లేనివాడు, సంసారం లేనివాడు, జంజాటం లేనివాడు. కానీ పీఠం ఉంటుంది, పీఠానికి కోట్ల కొలది ఆస్తులు ఉంటాయి, పీఠంలో సమాజ సేవ జరుగుతూ ఉంటుంది.
అలాగే క్రిస్టియన్ బిషప్స్లో ఆర్సీఎంలో ఈ సిస్టమ్ ఉంది. కొంచెం జాగ్రత్తగా వినాలి, నేను చెబుతుంది ఎనాలిటికల్గా చెబుతున్నాను. ఆర్సీఎంలో సేమ్ సిలబస్, అట్లానే భార్య లేకుండా ఉండిపాటు, జీవితకాలం వల్ల సొంత ఆస్తి లేకుండా ఉండటం, ఇవన్నీ చెప్తాడు. మరి దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటి తేడా? ఇండిపెండెంట్ చర్చెస్లో బిషప్స్ పెళ్లి చేసుకుంటాడు. వివాహం నిషిద్ధం, బైబిల్ వ్యతిరేకం. బిషప్ మస్ట్ మ్యారీ. అర్థమైందా? ఇప్పుడు నేను 2 బిషప్స్ చెప్పాను. ఒకటి ఒక పీఠాధిపతి హైందవ్యంలో, ఒక పీఠాధిపతి క్రైస్తవ్యంలో. నో డిఫరెన్స్. ఒక బిషప్ కుటుంబ జీవితంలో ఉంటే అర్థమవుతుంది. అందుకనే తిమోతికి పౌలు గారు వ్రాసినప్పుడు అధ్యక్ష పదవి ఆశించినటువంటి వాడు, అనగా బిషప్ అయ్యేటువంటి వాడు ఖచ్చితంగా వివాహం చేసుకోవాలని రాశాడు. ఏకపత్ని వ్రతుడు, పిల్లలను కలిగి పాలించువాడు, సమాజములో మంచి సాక్ష్యము పొందినవాడు. సమాజము అంటే అదర్ దాన్ ద క్రిస్టియన్ లైఫ్ ఆర్ క్రిస్టియానిటీ. క్రైస్తవ వర్గానికి బయట వర్గం దగ్గర మంచి సాక్ష్యం పొందుండాలన్నాడు. మీరు కావాలంటే అధ్యాయం తీసి చూసుకోండి, తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో రాస్తున్నాడు ఇవన్నీ. అప్పుడు తేలుతుంది అసలు వాడి పస ఏమిటి అనేది. సమాజంలో మంచి కార్యం, చెడు కార్యం. నేను మళ్ళా బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాను. మంచి చెడు విషయాలలో పరిపూర్ణ అవగాహన లేని నీతిమంతుడు ఎంత నీతిమంతుడైనా నిందల పాలవుతాడు. ఎంత నీతిమంతుడు అవనవండి, నిందల పాలవుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాము సొదొమ గొమొర్రాలలో ఉన్న తన అన్నగారి కుమారుడైన లోతు పట్టుబడినప్పుడు 318 మందిని తీసుకొని తరిమి వాళ్ళని పట్టుకొని రాజులను జయించి బ్రదర్ని వాళ్ళందరూ విడిపించుకొచ్చాడు. అక్కడ బెలా రాజు చాలా క్లియర్గా సొదొమ రాజు అన్నాడు, అయ్యా నా బిడ్డలు నాకు తెచ్చి ఇచ్చావు, ఆస్తి వరకు నువ్వు తీసేసుకో. నీతిమంతుడు అబ్రహాము, మంచి చెడులు ఎరిగిన వాడు. వెంటనే ఒక మాట అన్నాడు, ఏంటంటే బాబు ఇవాళ నేను నీ నుంచి ఒక నూలు పోగు కానీ చెప్పులు వారు కానీ తీసుకుంటే రేపటి దినాన నువ్వు నన్ను ఒక మాట అంటానికి ఆస్కారం కలుగుతుంది. యెహోవా వలన నేను ధనవంతుడిని అవుతాను ఖచ్చితంగా, కానీ నీ వలన నేను ధనవంతుడనైతేనని నీవు చెప్పుకొనకుండా నిమిత్తం ధనవంతుడిని అవటం గ్యారంటీ. అయితే నీ వల్ల అయ్యానని నువ్వు చెప్పకూడదు. అక్కడ మంచి కార్యంగా కనిపిస్తోంది, కానీ రేపటి దినం అదే నిందకు ఆస్పదం అవుతోంది. అందుకనే వివేకం అవసరం. సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకుడు వివేకాన్ని మరిచినప్పుడు సంభవించేది ఏమిటంటే దేవునికి అవమానం సంభవిస్తుంది, సాక్ష్యము దెబ్బతిండిపోతుంది. అందుకనే అనేక మంది క్రైస్తవ బోధకులు వారి వ్యక్తిగత విషయాలలోని ప్రవర్తనను బట్టి సమాజంలో ప్రశ్నించబడుతున్నారు. అందుకనే తిమోతికి రాశాడు, కుటుంబమును సరిగా పాలించువాడై ఉండాలి, ఏకపత్ని వృతుడై ఉండాలి, సమాజంలో మాదిరి కలిగిన వాడుగా జీవించాలి. కాబట్టి చెడు కార్యమేది, మంచి కార్యమేది, చెడు యొక్క వివేచన ఏమిటి, మంచి యొక్క వివేచన ఏమిటి, అది తెలియకపోతే సాక్ష్యం ఉంటుంది. ఈ మంచి కార్యములను గూర్చి దేవుడు కూడా సాక్ష్యం ఇవ్వాలి అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ, మీ నీతి క్రియలు ప్రజల ఎదుట కనపరచండి,
దాని వలన వారు దేవుని మహిమపరుస్తారు. ద అల్టిమేట్ గోల్ ఇన్ ప్రాక్టీసింగ్ గుడ్ డీడ్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. యూ మస్ట్ గ్లోరిఫై యువర్ గాడ్. దేవునికి మహిమ వచ్చే విధంగా మనం ట్యూన్ చేసుకోవాలి మన లైఫ్. దేవునికి అవమానం రాకూడదు. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా గురించి మనం చూస్తే, నయమాను సిరియాకి సైన్యాధ్యక్షుడు. అతను వచ్చినప్పుడు రెస్పాన్స్ ఇవ్వటానికి కూడా బయటికి రాలేదు, చెయ్యి వేయలేదు, ముఖం చూపించలేదు, నోటి మాటతో పంపించేశాడు. కానీ గేహజీ అలా కాదు. గేహజీ యొక్క యాక్షన్ అతని టెస్టిమోనీ అంతటిని కాటేసింది. అతని టెస్టిమోనీ అంతా పాడైపోయింది. అతని భవిష్యత్తు లేకుండా పోయింది. అతడు ప్రవక్త తర్వాత ప్రవక్త కావలసిన వాడు, హీ లాస్ట్ దట్, అది పోగొట్టుకున్నాడు ఆయన. కాబట్టి సమాజంలో దేవుడు మనలను ఏ విధంగా కోరుతున్నాడు? మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలి, చెడు కార్యమును అనుసరించకుండా నడుచుకోవాలి. రెండు చేయాల. చెడు కార్యమును మనము ఎన్నడూ కూడా అనుసరించకూడదు, దానిలో నడవకూడదు. కనుక వివేకము కలిగిన విమర్శ చేసుకొనకపోతే దేవునికి అవమానం వస్తుంది. నేను అలా కొన్నిట్లో పడ్డాను, వివేకం లేకుండా పడ్డాను మొహమాటాల్లో. అవి లైఫ్ టైం వెంటాడుతాయి. నేను తప్పుకోలేను వాటి నుంచి, నాకు తెలుసది. కనుక దేవుని సేవ నాట్ ఆబ్లిగేటెడ్. ఏదో ఒక చేయాలి కనుక నేను చేసేస్తున్నాను కాదు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఏసే పరిష్కారంలో 18 సంవత్సరాల్లో ఏసే పరిష్కారం నుండి జీవనోపాధి తీసుకోకుండా నేను పని చేశాను అని ధైర్యంగా చెప్పాను. నేను ఒక పక్క నుంచి దోచేస్తూ చెబితే మీనింగ్లెస్ అవుతుంది. ఆ స్టాండర్డ్ నేను కొనసాగించగలుగుతాను లైఫ్ టైమ్. ఐ నీడ్ టు చెక్ ఇట్. కనుక దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మంచి కార్యము. ఏమిటి మంచి కార్యము? దేవుని దృష్టిలో మంచి కార్యము, దేవుని దృష్టిలో మంచి కార్యము. ఇంకొక మాట చెబుతాను. యాకోబు మామగారింటి నుండి వెనుకకు తిరిగి వచ్చేస్తున్నాడు. భార్యను, పిల్లలను, ఆస్తులను, దాసులను తీసుకుని వస్తుంటే లాబాను తరువుకుంటూ వస్తున్నాడు. లాబాను మేనమామ, అతడు కుమారులు, పరివారం తరుముకుంటూ వస్తుంటే ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడాడు. లాబాను, నా సేవకుడయ్యా యాకోబు, అతనిని గూర్చి మంచి అయినా పలకద్దు, చెడ్డైనా పలకద్దు అన్నాడు. హ్యూమన్ గుడ్నెస్ లుక్స్ లైక్స్ పర్ఫెక్ట్ ఇన్ హ్యూమన్ మైండ్ సెట్. మానవీయ కోణంలో మానవీయ మంచితనం చాలా మంచిదిగా కనపరచగలగవచ్చును, కానీ దేవుడు దాన్ని ఒప్పుకోడు. మంచి కూడా నువ్వు మాట్లాడక్కర్లేదు. డివైన్ గుడ్నెస్ ఉండాల. యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గర ఉన్న డబ్బు సంచిలో ఎంత డబ్బు ఉందో, ఎవరెవరికి డొనేట్ చేశాడో రాసుకోలేదు బైబిల్. ఎందుకంటే ఆయన కట్టుబడ్డాడు ఆయన మాటకు. కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతి తెలియకూడదు అన్నాడు. కట్టుబడ్డాడు. 5,000 మందికి ఆహారం పెట్టింది బహిరంగంగా చేశాడు. మహిమ తెచ్చాడు దేవునికి అక్కడ. కనుక సెల్ఫ్ గ్లోరిఫికేషన్ మోటివేటెడ్ ఎనీ గుడ్ వర్క్ ఈ సిన్. స్వకీయమైనటువంటి ఖ్యాతి కొరకు చేసే మంచి క్రియలన్నీ కూడా పాపం కింద వస్తాయి. దేవునికి మహిమ తెచ్చేందుకు మాత్రమే మంచి క్రియలను వినియోగించాలి. అదే దేవుడు గుర్తిస్తాడు మనలో. తబిత
దోర్కా అనే ఆమె అపోస్తల కార్యములో ఉన్నది. ఆమె సంఘములో చాలా మంచి పనులు చేసింది. విధవరాండ్రకు సహాయం చేసింది. అనాథ పిల్లలకు ఆదుకుంది. యవనస్తురాలు తబిత, ఆవిడ పేరు. దోర్కా లేడీ అని రూపాంతరం. పేతురు ముందు పెట్టి ఏడుస్తున్నారు ఆడపిల్లలందరూ. పేతురు ఆ బిడ్డను లేపాడు, దోర్కాను లేపాడు, బ్రతికించి ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఆమె చేసిన క్రియల చొప్పున ఆమెకు సాక్ష్యం ఇచ్చారు. ఆమెను గురించి సాక్ష్యం ఇచ్చారు. ఓల్డ్ టెస్టిమెంట్లో సమాజ మందిరాలు కట్టించటం మంచి కార్యం. ఇట్స్ అ పీపుల్ రిక్వైర్మెంట్. జూయిష్ పీపుల్కి అది చాలా అవసరం. అందుకే ఒక శతాధిపతి కట్టించినప్పుడు అది మంచి కార్యంగా చెప్పబడింది. కనుక ఇవాళ క్రిస్టియన్ మంచి కార్యాలు ఆమోదించబడినవి, దేవుని చేత ఆమోదించబడిన కార్యాల మీద దృష్టి పెట్టి జరిగించాలా, అది అనుసరించి నడుచుకోవాలా. స్వార్థంతో లాభం కొరకు కాదు, సేవా తత్పరతతో క్రైస్తవ్యంలో దైవ సేవకుడు మరియు విశ్వాసి ముందుకు కొనసాగాలి. గాయనకు ఈ హెచ్చరికలు చేసిన తరువాత దెమేత్రి అనేటువంటి ఒక ఆయన గురించి అంటూ, అందరి వలన మంచి సాక్ష్యం పొందాడు, సత్యము వలనను మంచి సాక్ష్యము పొందాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం, మా సాక్ష్యం సత్యమైందని నువ్వు ఎరగదు. మళ్ళీ గాయకే రాస్తున్నాడు దెమేత్రిని గురించి. మా సాక్ష్యం సత్యం, అందరూ ఇచ్చిన సాక్ష్యం సత్యం వల్ల అయినటువంటి సాక్ష్యం, ఈ సాక్ష్యం సత్యం. ఎన్ని విట్నెసెస్. ఇవాళ నువ్వు చనిపోతే నిన్ను గురించి ఏమని సాక్ష్యం ఇస్తారు? సాధారణంగా చనిపోయిన వాడి గురించి అందరూ మంచిగా మాట్లాడతారు, అందులో చెడున్న కప్పేసి మాట్లాడతారు. నేను ఆ విషయం మాట్లాడటం లేదు. అందుకనే దైవజనుడు భారతదేశానికి వచ్చి భారతదేశపు అనేక భాషలలో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, శ్రీరాంపూర్ అనేటువంటి ప్రాంతంలో ఉండి గొప్ప సేవ కల్పించినటువంటి దైవజనుడు, 200 సంవత్సరాలు ఆయన యొక్క జీవితం క్రైస్తవ సంఘానికి ఆదర్శకరంగా ఉన్నటువంటిది. 39 భాషల్లో క్రొత్త నిబంధన ఆయన ఇండియన్ లాంగ్వేజ్లో తీసుకొని వచ్చాడు. హోలీ బైబిల్ ఇంచుమించు అన్ని భాషల్లో నేషనల్ లాంగ్వేజ్ అన్నిటి కూడా తీసుకొచ్చాడు. ఆయన తాను మరణించినప్పుడు ఆయన చెప్పింది ఏమిటండి? నా సమాధి టూంబ్ ప్లేట్ మీద, నేమ్ ప్లేట్ మీద, రక్షకుని జ్ఞాపకం చేసుకోండి, నన్ను కాదని రాయమన్నాడు. నా రక్షకుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, విలియం కేరీని కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది, విలియం కేరీ రక్షకుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన చేసిన మంచి క్రియలన్నీ ఎవరి కొరకు అంటే దేవుని కొరకే. దేవుని కొరకు చేశాడు. అది సాక్షార్థంగా ఉంచబడింది. కనుక మన మంచి క్రియలు సాక్షార్థంగా ఉండాలి. దెమేత్రి అటువంటి సాక్షార్థమైనటువంటి క్రియలు చేశాడు. దేవుడు సహితము గుర్తించేటువంటి మంచి క్రియలు ఆయనకు మహిమ తేటం కొరకు మనం చేసేవి అని మనం అర్థం చేసుకోవాలి. ఒక విశ్వాసిని గూర్చిన సాక్ష్యము బహిరంగపరుస్తున్నప్పుడు అది సవాలుగా కనిపిస్తోంది మనకి. ఒక సేవకునిగా నన్ను గురించి ఏమని సాక్ష్యం ఇస్తారు? సంఘం ఏమని సాక్ష్యం ఇస్తుంది? దేవుడేమని సాక్ష్యం ఇస్తాడు? తోటి సేవకుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? అది జీవిత గమనాన్ని తెలియజేస్తుంది. ప్రజలు మనలను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉంటారు. ఆ స్కాన్లో మన క్యారెక్టర్ ఖచ్చితంగా వివరంగా చూడబడుతోంది. అది మనం గుర్తించాలి. నేను సమాజంలో ఉన్నాను, సమాజం నన్ను గుర్తిస్తోంది, నన్ను చూస్తోంది, నన్ను గురించి ఆలోచిస్తోంది. నా క్రియలు సమాజాన్ని ఏమని మేల్కొల్పుతున్నాయి?
నా జీవితం ఏ విధంగా సమాజాన్ని పురికొల్పుతోంది ప్రభు వైపు. అటువంటి ఆలోచన లేకపోతే మన జీవితాల్లో మనం సక్సెస్ఫుల్గా ఉండలేము. మదర్ తెరీసా విదేశమునకు చెందినప్పటికీ మన దేశానికి వచ్చి మన దేశంలో మదర్ తెరీసా మతంతో కులంతో పరిమితం లేకుండా అందరికీ తల్లిగా ఘనత పొందింది. కారణం ఏంటంటే మంచి క్రియలు. ఆమె చేసినటువంటి మినిస్ట్రీ, పరిచర్య, సేవ, కుష్ఠరోగుల మధ్య ఆమె చేసినటువంటి పరిచర్య ప్రపంచం ఆవిడ వైపు తిరిగి చూసేట్టుగా చూసి నోబెల్ పీస్ ప్రైజ్ ఆవిడకి ఇచ్చింది. కనుక నోబెల్ ప్రైజ్ రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలో అతి గంభీరమైనటువంటి సేవ చేసిన వారికే ఇస్తారు. అటువంటి ఉన్నతమైన దానికి భారతరత్న విదేశీయురాలయ్యుండి ఆవిడకి ఇచ్చారు. మన దేశంలో పుట్టిన వనిత కాదు, అయినప్పటికీ ఆమెకు భారతరత్న ఇచ్చారు. కాబట్టి ఆమె యొక్క కార్యాలు సాక్ష్యంగా చెప్పబడ్డాయి. మరి ఇవాళ ఫలానా బిషప్ 300 కోట్లు అమ్మేసుకున్నాడు, ఫలానా బిషప్ 500 కోట్లు అమ్మేసుకున్నాడు, ఫలానా బిషప్ ఫలానా కులానికి కొమ్ము కాస్తున్నాడు, ఫలానా బిషప్ వెనకాల కిరాతక మోకలు ఉన్నారు. ఏమింటున్నాం ఇవాళ? ఏమింటున్నా? ఫలానా సేవకుడు డబ్బు దోచుకొని బోర్డు సంపాదించుకున్నాడు, పిల్లల కోట్లు ఎఫ్డీల్లో వేసాడు, ఫిక్స్డ్ డిపాజిట్లు వేశాడు. ఫలానా సేవకుడు బంగారాన్ని సంపాదించుకున్నాడు, ఫలానా సేవకుడు ఆస్తులు సంపాదించుకున్నాడు దేవుని పేరిట. ఇవాళ వింటున్నాం ఇవన్నీ. మనం నీతిమంతుడిగా గదిలో గడపటం చాలా సులువు. సమాజంలో మంచి సాక్ష్యం పొందటం కత్తి మీద సాము. మదర్ తెరీసా క్లీన్ హ్యాండ్స్తో ఆమె బయటకు వచ్చింది. ఎక్కడ ఆమె తన కొరకు స్వార్థంగా సంపాదించుకుంది లేదు. కలకత్తాలో ఆవిడ యొక్క ఆశ్రమాన్ని చూసి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ చెబుతారు, వెరీ సింపుల్, చిన్న సందులో చిన్న ఎంట్రన్స్ తోటి ఉంటుంది. అక్కడే మదర్ తెరీసా జీవించింది. ఇవాళ ఒక్కొక్క పాస్టర్, ఒక్కొక్క బిషప్ వాళ్ళ డయాసిస్లని, వాళ్ళ ఆఫీసులని, వాళ్ళ సేవా కార్యక్రమాలు చూస్తూ ఉంటే పాలరాతితో కట్టిన కట్టడాల్లో ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యము ఒక్కొక్క వ్యక్తి చరిత్రలో నిలిచిపోవటానికి కారణం ఏంటి? జోసెఫ్ తంబి అనేటువంటి ఒక ఆర్సీఎం ప్రీస్ట్ని గురించి, ఇవాంజలిస్ట్ని గురించి గన్నవరం దగ్గర పెద్దవుటిపల్లిలో హిస్టారికల్గా అతని ఎస్టాబ్లిష్మెంట్ చూస్తాం. మరి ఆయన ఏం సంపాదించుకోలేదే, అట్లనే పేదరికం అక్కడనే సేవ చేసుకుంటూ సువార్త చెప్పుకుంటూ అక్కడనే చనిపోయాడు. అతను చేసిన మంచి క్రియలు, అతని ప్రార్థన ఫలితాలు, అతని సేవా కార్యాలు శ్లాఘించబడుతున్నాయి కదా వాళ్ళకి కూడా. కనుక క్రైస్తవుడు ఒక సాక్ష్యాన్ని విడిచి వెళ్ళాలి. మా నాన్నగారి తండ్రి గారు డీనరీ చైర్మన్గా చేశాడు. ఆయన చేతుల మీదుగా కొన్ని వేల సువార్త పనులు, కొన్ని వేల వందల ప్రజల జీవితాలు బాగు చేసేటువంటి కార్యక్రమాలు చేశాడు. ఆయన సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేదు, ఆయన సొంత ఇల్లు సంపాదించుకోలేదు. పలానా ఊరు సేవ అంటే అక్కడ పోయేవాడు, మళ్ళీ వేరే ఊరు సేవ అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడు, ఇంకో చోట ట్రాన్స్ఫర్ అంటే అక్కడికి వెళ్ళేవాడు. ఎక్కడా స్థిరాస్తి సంపాదించుకోలేదు, పలానా చోట ఇల్లు కట్టాడు అనేది లేదు. ఉన్న స్థలాన్ని కూడా దేవాలయానికి రాశాడు. ఇప్పుడు అక్కడ దేవాలయం కట్టారు, సిఎస్ఐ చర్చ్ కట్టారు. మా తాతల కాలంలో జీవించిన గ్రామంలో, కృష్ణా జిల్లాలో. కాబట్టి వాళ్ళ పేరును వాళ్ళు ఏమీ సంపాదించుకోవటానికి ఇష్టపడలేదు. ఏమీ చేత కాదా? అదే బాటలో నడిచాను నేను, నాకు చేత కాలేదా? ఎందుకు రాదండి? కానీ ఒక జీవితం, ఒక స్పెషలైజ్డ్ క్రిస్టియన్ లైఫ్ జీవించాలి. ఇదిగో ఇది నేనంటే ఇది అనే ఒక సాక్ష్యం ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇవాళకి 6500 ఎపిసోడ్స్ అయినా కూడా మనకి స్థిరమైన స్టూడియో లేదు, గుమ్మాల్లోనే చేస్తున్నాము. చేతకానితనం కాదు, ఇట్స్ లైక్ విట్నెస్.
పబ్లిక్ దగ్గర ముబ్బిడిగా వసూలు చేయొచ్చు, నేను చేయలేనా? నేను అడగాలి కానీ హిందువులు ఎంతోమంది డబ్బు ఇస్తారు, నేను కడుతున్నానండి, పలానా స్ట్రక్చర్ అండి, పలానా బెనిఫిట్ ఉంటుందండి అంటే బోల్డ్ మంది ఇస్తారు. కాబట్టి దేవుని చేత సాక్ష్యము, సంఘము చేత సాక్ష్యము, మరియు సంఘము వెలుపట సాక్ష్యము, ఇది ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాలి. చివరి 2 వచనాలు చదివించి ముగించేస్తాను. అనేక సంగతులు నీకు వ్రాయాల్సి ఉంది కానీ సిరాతో కలముతో నీకు రాయటం నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షిస్తున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాం. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనాలు చెబుతున్నారు. నీ దగ్గర ఉన్న స్నేహితులకు పేరు పేరున వందనాలు చెప్పు. స్నేహితులు ఉన్నారా మీకు? యోహాన్ అంటున్నాడు నా స్నేహితులు అంటున్నాడు, అక్కడున్న మన స్నేహితులు అంటున్నాడు, నీ స్నేహితులు అంటున్నాడు, మన స్నేహితులు అంటున్నాడు. నీ స్నేహితులు ఉన్నారా? దేవుని సంఘములో సువార్థికులలో ఆనాడు స్నేహం ఉంది, మరి వాళ్ళు ఉన్నదా? ఇవాళ దైవ సేవకులలో స్నేహం ఉన్నదా? కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది, స్నేహం లేదు. అన్వాంటెడ్ కాంపిటేటివ్ స్పిరిట్, అన్ఎథికల్, అన్బిబిలికల్ స్టాండర్డ్స్ ఇవాళ ఉన్నాయి, కానీ ఆ రోజు లేవు. స్నేహంగా ఉన్నారు వాళ్ళు. పేరు పేరున అన్నప్పుడు ఎవరిని మడిచిపోకుండా వందనాలు చెబుతున్నాడు. ఎవరిని నెగ్లెక్ట్ చేయటం లేదు, ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నాడు. ఇవాళ గుర్తిస్తున్నామా? వాడుకొని వదిలేస్తారు. వాళ్ళు గుర్తిస్తారా? ఘనపరుస్తారా? నేను ముగిస్తూ చెబుతున్నాను, యోహాను పెద్దగా రాస్తున్నాడు. ఇవాళ క్రైస్తవ సమాజం ఎన్నో పాఠాలు ఈ పుస్తకాల నుండి నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. రేపటి వాక్య ధ్యానం యోధా పత్రిక ప్రారంభిద్దాం. యోధా పత్రిక చాలా స్పెషల్ బుక్. ఇందులో మనకు 25 వచనాలు ఉన్నాయి. ఇది చాలా రోజులు పడుతుంది ఈ పత్రిక. ఇక ఫైనల్ బుక్ ప్రకటన. ప్రకటనలో నాకు ఈజీ ఏంటంటే 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఉన్న చరిత్ర అంతా 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమి మీద జరిగేది, పరలోకంలో జరిగేది. భూమి మీద పరలోకంలో జరిగేది. సంఘం అప్పుడు ఉండదు, సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి సంఘానికి ఇక ఇన్స్ట్రక్షన్ లేదు. ఇక్కడ సంఘానికి ఇన్స్ట్రక్షన్ లేదు. సంఘానికి ఇన్స్ట్రక్షను 3వ అధ్యాయంతో అయిపోతుంది. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు డిఫరెంట్ పీరియడ్స్లో ఉన్న సంఘాలన్నిటికీ ఒక్కసారిగా రాసి పారేశాడు. కాబట్టి ఈ ధ్యానాల కొరకు ప్రార్థిద్దాం. డిసెంబర్ 31కి బైబిల్ 3వసారి పూర్తి చేసి 4వసారి జనవరి 1 నుంచి ప్రారంభిస్తూ ఇతర జాతీయ భాషల్లోనికి బైబిల్ని వాక్య ధ్యానాలను పంపించాలనే ధ్యేయం. ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. యోహాను రాసిన 3వ పత్రిక ధ్యానాలు ముగించాము. మిగిలిన 2 పుస్తకాలు ధ్యానించుటకు సహాయం చేయండి. యేసు నామాన ప్రార్థిస్తున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.